మీ నాన్న దగ్గరుండి నీతో ఆడిస్తున్నారా? ఎంత నీ వయసు? స్కూల్కి వెళ్ళకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? ఇవ్వండి నేనే వెంపకాశీ గారు. ఇది కేజీ పొగడి ఎంత ఉందో చూసారో పొట్లం, ఇల్లు సగం ఉంది. గుడ్ మార్నింగ్ మాయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ముందుగా అందరికీ కనుమ శుభాకాంక్షలు. కక్కలు మొక్కలు తింటున్నారా అంటే మీకు కనుమ ఈరోజు మాకు సంక్రాంతి, మీకు కనుమ రోజు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి కనుమ శుభాకాంక్షలు. ఇప్పుడు మేము భీమవరం బయలుదేరుతున్నాం. అట్నుంచి ఎగరవలి రాజోలా? ఎస్, రాజోలు శివకోడు. ఏంట్రా ఏమైందిరా? పేర్లు మర్చిపోయాను. ఓకే సరే, అవన్నీ చూద్దాం. నిన్న మా ఇంటికి పెద్ద మనిషి మౌలి మాయ కూడా వచ్చాడు. మౌలి మాయ ఇచ్చినందుకు థ్యాంక్స్ మాయ. నానే ఎక్స్ట్రా మౌలి మాయకి మన ఆతిథ్యం చూపించడానికి అవకాశం రాలేదు, ఎందుకంటే పొద్దున్నే బయటికి వెళ్ళిపోతున్నాం. సో అక్కడికి వెళ్ళి అవన్నీ చూసుకుందాం. వీడియో అయితే చాలా బాగుంటుంది. మా నాన్న కూడా తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ మా నాన్నకి ఒక నైట్, ఈరోజు నైట్ అక్కడే స్టే చేస్తాం అనమాట మేము. మా నాన్న కుదరదని చెప్పి తీసుకెళ్ళట్లేదు. రంగు వేసుకోలేదే, మొత్తం తెల్లెంటుకు. అంటే మీ నాన్నే నాకన్నా, మీ నాన్న నీకన్నా యంగ్గా ఉన్నాడు అంటున్నారు కదా, తెలియాలని చెప్పి చూపించేస్తావా? సరే, ఏ మాత్రం లైట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో, బెంప కాశీ గారి బరికి వచ్చాం భీమవరంలో. అసలు ఎంతమంది జనం ఉన్నారంటే లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తాం అనమాట. ఈ జనం తట్టుకోలేక అటు మొత్తం ట్రాఫిక్. లోపలికి వెళ్తే 2 గంటలు పట్టింది బయటికి రావడానికి. అందుకని ఈ సైడ్ ఎక్కడైనా పార్కింగ్ చేసేద్దామని బయటకు వచ్చాం. మన కారు ముందుకు వెళ్ళిపోయింది. బయటికి దిగి నేను కార్లన్నీ ఆపి మళ్ళీ యూటర్న్ కొట్టించి వెళ్ళాము. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు తెపాలంగాళ్ళు. అప్పుడే టైము చాలా లేట్ అయిపోయింది, 2:30 ఇక్కడే అయిపోయింది. ఇంకా మనం లోపలికి వెళ్ళాలి, చూడాలి, బయటికి రావాలి, చాలా లేట్ అయిపోయింది. మొత్తానికి కార్ పార్కింగ్ అయితే ప్లేస్ దొరికింది. ఇక్కడ కోడి పందాలకు వచ్చినప్పటి నుంచి మా ఊరే కదా, అందరూ గుర్తుపట్టి ఫోటోలు గడ్డి దిగుతున్నారు. అందుకే బాడీ గార్డ్ని పెట్టుకున్నాను. కళ్ళజోడు పెడతారు మంచి మా వాడు చూడండి, కళ్ళజోడు ఎక్కడ చూసినట్టుంది కదా మీకు. నాకు గిఫ్ట్ ఇచ్చాడు గైస్. నేను ఎప్పుడు చెప్పాను రా, పెట్టుకోవాలని ఇస్తే గిఫ్ట్ ఇచ్చేసినట్టేనా? ఇందాకడే కదా అన్నో, నీకోసం తెచ్చాను రా అన్నో. నేను నిజంగా నా కోసం అనుకున్నాను. వచ్చా సిగ్గుండాలి అన్నాను, మీకు తెలుసు. అది తెలియకపోయినా ఆడేదో ఊహలో ఉన్నాడు. సరే బదన్ లోపలికి. అయ్యి బాబాయ్ ఏంట్రా ఈ జనం? మళ్ళీ ఎప్పుడైనా మంది జనం చూసావా? చూడాల బొచ్చుడు చాలు. ఎప్పుడో చూసావా అంటే మన కోడి పందాల్లో అక్కడ ఉంటారు కదా. ఈరోజు సంక్రాంతి కదా, సంక్రాంతి డే కదా మెయిన్ డే, అందుకనే బాగా ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నారు. కార్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, ఎక్కువ కార్లే బాగా. ఫస్ట్ టైం వస్తున్నాం, చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటి కథ అని. రావాలి కదా ఫ్యాన్స్ అన్నప్పుడు. ఏ వీడియో చూసాను? వీడియో చూసావా? వీడియో చూసాను. ఈ రోజు RRR వరకు వెళ్ళాం. ఎలా ఉన్నా? బాగున్నావా? ఏ ఊరు? బాగున్నాం. బంటుమిల్లి. బంటుమిల్లి ఇక్కడే. హాయ్ చెప్పే. హాయ్. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ చెప్పు. హాయ్. మీ లవర్స్ అందరికి హాయ్ చెప్పు. హాయ్. కాదు, ఫ్యామిలీ మెంబర్స్ అనగానే హాయ్ అన్నాడు, లవర్స్ అనగానే హాయ్ అన్నాడు. మౌలి మై అక్కడ ఇరుక్కుపోయాడు. వాళ్ళు దారిస్తారు కదా అని వెయిట్ చేస్తున్నాడేమో, తెలియదు కదా, కొత్త కదా, ఇంటికి వచ్చేయాలని తెలియదు. నువ్వు ఇలాగే హాయ్ బ్రో బాగున్నారా? నువ్వు ఇలాగే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చావు అనుకో, ఈ రోజుకి రావు, ఆడుకుంటూ వెళ్ళిపోవాలి. రోజుకుంటూ వెళ్ళిపోతే ఇప్పుడు అప్పుడు అవ్వదు. చెప్పు, పట్టుకొని రమ్మని. మా బాడీ గార్డ్ ఉన్నాడు కాబట్టి నేను స్పీడ్గా వెళ్ళిపోయాం. బషీర్ బాయ్ 5,000 బాడీ గార్డ్ చేసేస్తారా? 5,000 బట్టలు 5,000 సాయంత్రం ఫోన్ పే చూపిస్తాడు మీకు. బాడీ గార్డ్ చేతవా? 5,000 అంటే బాడీ గార్డ్ జీతం మాట్లాడుకోలేదు కదా అనుకున్నాను. బట్టల రేటా? బాడీ గార్డ్ రేట్ అనుకున్నాను. ఇచ్చినా పర్లేదు. 5,000 ఎక్కువ రా బాడీ గార్డ్కి. ఏ గంటలు ఉన్నాయంటారా నీకు 5,000 ఇవ్వడానికి? అదా వెహికల్ ఏదో వచ్చేస్తుంది, అడవిడి చేసుకుంటూ కుర్రోళ్ళు. వెల్కమ్ టు గోదావరి కెసినో, గోదావరి గుండాట్లో. మా వాడు వెయిట్ చేస్తున్నాడు. ఎంత పోగొట్టామని అడగలు. ఇక్కడ 2 తెపాలంగాళ్ళు ఉన్నారు. ఏ రాళ్ళు? ఇప్పుడు చోదగాళ్ళు. ఇప్పుడే వెళ్ళాడు. 5 రూపాయలు పట్టుకుని వెళ్ళాడు. 5 రూపాయలు కాగితం. ఎవడు మా చిన్నాడా? చిన్నాడు. లాన్ని జైల్లో వేసేయాలరా. ఎటు వెళ్ళిపోయారు వీళ్ళు? ఫోన్ చేయవాలి. ఎక్కడెక్కడ డెప్ప మీద ఒకటి పీకుతానండి. దొరికాడు. చూడకుండా వెళ్ళి డెప్ప మీద ఒకటి పీకుదాం. ఆ లానాడు చూడండి, పెద్ద డిస్కషన్ చేసేసుకుంటున్నారు. నీ వయసు ఎంత? నువ్వెంతరా? నువ్వు ఏంట్రా చేసే పనులు ఏంట్రా? మీ నాన్న దగ్గరుండి నీతో ఆడిస్తున్నారా? ఎంతరా నీ వయసు? స్కూల్కి వెళ్ళకుండా
ఉండి ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? చూడడానికి స్కూల్ అందుకే చూడమని సెలవులు ఇచ్చారు. ఏంటి నువ్వు? ఒకసారి పక్కన వాళ్ళందరూ కంగారు గేమ్ ఆపించాడు. ఏంట్రా బటన్ ఏంటి? బటన్ తీసేయండి. చైన్ వేసేయండి లోపల. బటన్ ఏంటి? ఆ చైన్ ఏంటి? ఆ డ్రెస్ ఏంటి? కింద బటన్ పెట్టు. నీ ఏజ్ ఎంత, నా ఏజ్ ఎంతరా? ముందుకి ఈ బటన్ పెట్టు. ఇది పెట్టు. అది కాదు, ఇది యాటిట్యూడ్ చూపించుకో, మడతటేస్తాం. కాకినాడ కళ్ళజోడు చూసావా? కాకినాడ అనుకుంటున్నావు ఏంటి? భీమవరం ఇది. జీతానికి జాయిన్ అయ్యాం. ఎంతసేపు వెయిట్ చేశారు? 45 minutes అన్నారు సార్. 45 minutes. ఎంత పోగొట్టారు? ఆడుతున్నాడు కదా. ఎంత పోగొట్టారా? 400 పోయిందండి. సంపాదించండి రా కొడుకులు ఇద్దరు. 400 సంపాదించి చూపించండి. తెపాలం మొహమోడి వాడుతుంది. ఇటు దుబాయ్ అంటాడు. డబ్బులోనా సిగ్గు లేదారా? డబ్బులు ఇయ్య అంటున్నాడు. చిచ్చి ఒక్కతోక వంకర్రా. నేను తింటానని అని అడగాలి. వింటరా ఇలా ఉంటే ఇలాగే ఉంటుంది సార్. మళ్ళీ ఏమంటారు? మా ఇష్టం అమ్మా. మళ్ళీ ఏమంటారు అనుకున్నారు? కేవలం మీ వల్లే మనల్ని అంటారు. చెడగొట్టే వాళ్ళు ఎక్కడ ఉండరు. ఇదిగో ఇలాంటి తండ్రి ఉంటారు. ఇలా చూపించండి. చెడగొట్టేది ఈడే. ఆయన కాకినట్లు. సర్లే కానీ కష్టపడి పాసులు తెచ్చాం. లోపలికి వెళ్దాం పదండి. ముందు పదండి. కోడి సింబల్ పెట్టారు, కోడి బొమ్మ పెట్టారు. లోపలికి వెళ్దాం. ఇది గేట్ అని ఏదో రాసింది. లోపలికి వెళ్ళి చూపిద్దాం. గేట్ 1. వాటమ్మా ఎవరు? ఇప్పుడే పందెం స్టార్ట్ అయింది. అదిగోండి అక్కడే. చూద్దాం ఏది గెలిచిద్దో. నిన్న మనం వెళ్ళిన దానికన్నా ఇది బాగుంది. ఇది చాలా రిచ్ కనిపిస్తుంది. శాండ్లర్లో అయ్యి వేసి, ఇది కూడా క్లోజ్డ్ ఏరియా కూడా చాలా ఎక్కువ ఉంది. ఎక్కువ మంది కూర్చొని చూసేలాగా. ఇవ్వండి నేనే వెంపకాశీ గారు. ఇప్పుడే అయిపోయింది పందెం. అరగంట వెయిట్ చేస్తే 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం వేరే చోటుకి వెళ్దాం. మనం నిన్న అక్కడ అన్నీ 100 ఆడాం కదా. ఇక్కడ మినిమం 500 అంట. 500 కన్నా తక్కువ లేదంట. 100 రూపాయలు వేసింది వెనక్కి ఇచ్చేస్తున్నారు. 500 రాదన్నాడు. 500 అంటే మాటలా? ఒకే ఒక్క బోర్డు మాత్రం 100 రూపాయలు యాక్సెప్ట్ చేస్తారు. మిగిలిన అన్ని బోర్డులు కూడా 500. ఇదే లోనా బయట. కానీ ఈ పండగ హడావిడి అంతా ఒక ఎత్తు అయితే మా తాంబేలు ఒక ఎత్తు. కనబడతాయి. ఇద్దరు సేమ్ అన్న తమ్ముళ్ళ ఉన్నారా? సేమ్ హైట్, మొఖాలు ఒకేలా ఉన్నాయి. ఒకటే రంగు బట్టలు, ఒకటే హైట్. పంచ మిస్ అయింది. పంచ పొట్ట కూడా సేమ్ రా. ఒక్క తల్లి పిల్లలైన అక్కడ తాపేస్తాను నేను. నాకు కూడా ముందుకు వెళ్ళాలని లేదు. కానీ ఏంటి ఎంత చదివించుకున్నారు మరి? ఒక 60 ఇచ్చాం. వెరీ గుడ్. ఆపేదేమన్నా ఉద్దేశం ఉందా? ఆపేదేమీ లేదు. 60 ఇచ్చాం కదా. 60 ఇచ్చానని చెప్పి 60 ఇచ్చాను అన్నారా ఇప్పుడే? తినడానికి సీతయ్యకి వచ్చాం. చూడండి ఒకరు ఎలా పార్సిల్ చేసుకుంటున్నామో. నేను ఎక్కడ ఉన్నాను? బషీర్గఢ్. అదిగోండి మౌలి అక్కడ. ఒకరికి ఇక్కడికి వస్తుంది. మళ్ళీ నేను ఇదిగోండి నేను తీసుకుని వెళ్ళి ఇక్కడికి ఇస్తే ఇటు తీసుకెళ్ళి అలాగే ఇస్తున్నాడు. టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 5:20 అవుతుంది. ఇప్పుడు తింటున్నాం. చేయాల్సింది 5 గంటలు తినిపిస్తున్నారు. ఇది స్నాక్స్ లంచా డైరెక్ట్. మళ్ళీ ఏమనంటే మళ్ళీ స్నాక్స్ ఆగడానికి మనకు ఖాళీ ఉండదు. మళ్ళీ ఇప్పుడు నేను జర్నీలో ఉంటాం కదా. అందుకని స్నాక్స్ టైంలో లంచ్ సెట్ చేసాం. ఏదో ఒకటి ఆకలి. అది చించినాడు బ్రిడ్జ్. దానికి ఇక్కడ బిస్మిల్లా చికెన్ పకోడీ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ పకోడీయా? ఇక్కడ చూడండి జీడిపప్పులు. ఎరా పట్టుకెళ్తామని జీడిపప్పులు. మీద కెమెరా పెట్టడమే నేను చేసిన తప్పురా. ఇది కేజీ పకోడీ. ఎంత ఉందో చూసారా పొట్లం? వీళ్ళు సగం ఉంది. 600 అంట కాస్ట్. మొత్తం జీడిపప్పులు. ఇదిగోండి జీడిపప్పులు ఎన్ని ఉన్నాయో చూడండి. ఎన్ని జీడిపప్పులే. ఈ చికెన్ ముక్కకు 3 జీడిపప్పులు ఉన్నాయి. అది అలా తిని
ఇలా ఉల్లిపాయ కొడుకుంటే వేరే లెవెల్. ట్రై చేయండి. చించినాడు వచ్చినప్పుడు ఇటు పక్కే తిరుగుతారు కదా ఊరి నుంచి వస్తే. చించినాడు పక్కన ఉంటుంది బిస్మిల్లా చికెన్ పకోడీ. శివకోడు తీర్థానికి వచ్చాం ప్రస్తుతానికి మనం. రాజోలు వెళ్తున్నాం. ఇక్కడ లైటింగ్ మాత్రం మామూలుగా ఉండదు ఈ తీర్థంలో. బా 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 లైటింగ్ చూడండి మారుతా ఉంటుంది ఈ లైటింగ్. అదిగోండి డిస్కోలు. ఇప్పుడే తనయ్య వాళ్ళ ఇంటికి వచ్చాం. మెరిసిపోతున్నాడు రా తనయ్. హ్యాపీ సంక్రాంతి రా తనయ్. షర్ట్ బాగుంది. ఏంటి కైట్స్ రాగానే చూడండి అరిసెలు చల్లగుత్తులు ఇవి ఇవి ఇక్కడ ఫేమస్. ఇవి ఖరాజులు, నెక్స్ట్ సున్నుండ్లు, ఇంకా ఏ పంపించేస్తున్నారు. ఇప్పుడే చికెన్ పకోడీ తిన్నాం రా అంటే వినట్లేదు. ఇవి మాత్రం తినాలి ఫేమస్. అదే అంటే ఇప్పుడే తిన్నాం అంటే పర్లేదు సంచులు వేసుకుని బయటకెళ్ళిపోతే ఆలోచన అన్నట్టున్నారు ఆవిడ. ఇప్పుడే కిరణ్ గారు వచ్చారు. నిజంగా భయపడ్డారు, నటిస్తున్నారు. ఆయన అలా కదా ఎలాగన్నా బాగున్న ఆర్టిస్ట్. అయినా ఎవడరా చేతిలో పెడతాడు తీసుకెళ్ళి నాకు అర్థం కాదు. మీద ఎత్తారు కానీ నీ మోకం నువ్వుని బలి పెద్ద. ఇంకోసారి మళ్ళీ రీటేక్ మళ్ళీ రీటేక్ రండి. ఇప్పుడే కిరణ్ గారు వచ్చారు. మేము ఇందాకే వచ్చామండి పొద్దున్న. రెండు పెడతాను ఇప్పుడు నేను. ఎంత పెద్ద ఆర్టిస్ట్, మామూలు ఆర్టిస్ట్ కాదయ్యా. ఇప్పుడు మనం శివకోడు శ్రీ పొంతలేశ్వరి అమ్మవారి జాతర అంట. ఇది లాస్ట్ టైం వచ్చాం మనం 2 years బ్యాక్. ఇది ఏదైతే ఉందో చాలా పొడుగుంది. నువ్వు కూడా వస్తావు మాతో పాటు. ఇది కొలంబస్ చిన్నది కాదు. ఎంత పొడుగుందో చూడండి. ఆ కుర్రాడు ఎవడో పైకి ఎక్కాడు. మామూలుడు కాదురా. పైకి ఎక్కుదాం. పైకి ఎక్కుదాం. భద్రపసిరు రవి ఏంటి పైకి పద. భయపడుతున్నాడు మౌలిమాయ పిల్ల బచ్చాలి వాళ్ళంతా. ఎలా కనబడుతున్నావు నువ్వు? కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రికార్డింగ్ అని చెప్పి కూచిపూడి డాన్స్ చూపించు. ఎగ్జిబిషన్ పిల్లల్లా తీసుకొచ్చు ఏంటి? సరే సరే ఊగుతుంది ఈ మనిషి. ఊపుతున్నాడు. ఊగుతుంది ఏంటి? ఎంత ఉన్నావు ఇట్లకి భయపడతావేంటి? బాబు చాలా రోజులు అయిపోయింది. ఎలా ఉండాలి? మూల కూర్చోవాలి. అయితే పైకి చలో. ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ మేనేజ్ చేయడానికి ఎవరు లేడు, మనమే పైకి. నిజమే. అటు పక్క ఎవరు లేరేంటి? అందరూ ఇక్కడే ఉన్నాం. మొదలైందమ్మా మొదలైంది. ఊరికే ఎలా వస్తా అంతే ఏముండదు. చాలా ధైర్యం కూర్చున్నారా? అయ్యా సింపుల్ సింపులే. ఏం లేదు. తాంబేలు, గులాబ్ జాములు చూడండి. డాంగిలి అయ్యా ఆపించరా అన్న అన్న ఆపే అన్న ఆపే. రే డాంగ్లీ సరికొచ్చా
అరే రే 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 తాంబేలు కాదు నువ్వు వీడియో చేస్తామని ఇంకొద్ది ఫాస్ట్ గా పడుతున్నాడు. అవును 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 అమ్మా అమ్మ బాబోయ్ అమ్మ బాబోయ్ ఆడు చూడరు అక్కడ ఆడు మనిషి కాదురా బాబు ఆడు మనిషి కాదు. కాదు ఏం లేదు ఏ ఆపేమన్నమాయా ఆడు తాగేసి ఉన్నాడు అసలే. ఆడు మా ఆవిడికి నేను ఒక్కనేరా అంట. మా ఆవిడకి నేను ఒకనే ముగ్గురిని అయితే ఫ్యూచర్ లో మాయా ఇప్పుడు కాదు. వీడియోస్ కాదు ఏం లేదు రా వెళ్ళి అలా వచ్చేస్తా ఉన్నాడు. బాగుందా చూసారు అంతా చూసారు వీడియోలో ఎలా ఉంది. ఎలా జరిగింది అంతా సవ్యంగానే జరిగింది. కొంచెం 360 degrees అయిపోతామేమో అనుకున్నాను. ఈ మనిషి జాగ్రత్తగా ఉంటాడేమో అనుకున్నాను. ఏ మనిషిని బ్రో నువ్వే నా పైకి ఎక్కావు. అయ్యో బాబోయ్ నువ్వు మనిషివి కాదయ్యా నువ్వు. ఆ పైకి ఎక్కి కూర్చున్న మనిషి ఈ మనిషే. అది మా మ్యాటరు. బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి స్లీప్ వేసేసి రేపు వీడియో మాత్రం ఈ ఈస్ట్ గోదావరి ఈ పక్కన ప్రభల తీర్థం ఇవన్నీ కూడా చూపిస్తాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.